Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకున్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, సో మన జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీంట్లో వచ్చేసి సర్కిల్ వైజ్ పోస్ట్ కూడా వచ్చేసాయి. ఇంకా చాలామంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే, సో బ్రదర్ నేను ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని ఇలా చాలా రకాలుగా చాలా టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ప్రజెంట్ వీడియోలో మీకు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానంటే, సో ఈ సర్కిల్ వైజ్ వేకెన్సీస్లో నేను దాని గురించి బ్రీఫ్గా చూసుకొని సో టాప్ 5 స్టేట్స్ అనేది తీయడం జరిగింది. సో ఈ టాప్ 5 స్టేట్స్లో సో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని దాని గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానితో పాటు సో ఈ టాప్ 5 స్టేట్స్లో ఒక్కొక్క స్టేట్ని తీసుకొని ఆ స్టేట్లో టాప్ 5 డివిజన్స్ తీశాను. సో ఏ డివిజన్స్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయనేది వీడియోలో చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క టాప్ 5 ప్రతి ఒక్క స్టేట్స్ చెప్తాను, నేను క్లారిటీగా చెప్తాను, ఓకేనా? సో ఒకవేళ మీరు అప్లికేషన్ చేసి ఉన్నా కూడా ఈ వీడియో చూడండి. ఒకవేళ మీరు ఈ స్టేట్లో చేసి ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఈ స్టేట్లో చేయకపోతే మాత్రం మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియో చూసిన తర్వాత మీరు ఏ స్టేట్లో అప్లై చేయాలనుకుంటున్నారనే దాని గురించి చూసుకొని అప్లికేషన్ చేయండి. ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి, ఆ స్టేట్లో ఏ డివిజన్స్లో ఎక్కువ ఉన్నాయి, సో మీ కేటగిరీకి ఏమైనా ఉన్నాయా లేవా అని ప్రతి ఒక్కటి చూసుకొని జాగ్రత్తగా అప్లై చేయండి, సరేనా? సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఈ వీడియోని కానీ మీరు లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి జీడిఎస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కానీ ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో ఫ్రెండ్స్కి వాళ్ళకు షేర్ చేయండి. సో ప్రజెంట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను టాప్ 5 స్టేట్స్ చెప్తాను, సరేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. సో ఇవి నేను చూసింది ఎలా అంటే, సో వేకెన్సీస్ పరంగా చూశాను ఫ్రెండ్స్. సో వేకెన్సీస్ అపాన్ ద డిపెండ్, సో మన వేకెన్సీస్ మీద డిపెండ్ అయ్యి సో టాప్ 5 అనే స్టేట్స్ తీయడం జరిగింది. మళ్ళీ ఈ టాప్ 5 స్టేట్స్ వచ్చేసి చాలా లాంగ్ ఏం కాదు, సో కొంచెం మనకు దగ్గరలో ఉంటాయి తెలుగు వాళ్ళకు. సో కొంచెం సేఫ్ అని కూడా చెప్పొచ్చు. మన 100% సేఫ్ అని అక్కడ మన వాళ్ళు ఉన్నారా లేవా అనేది నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదు ఫ్రెండ్స్. సో నేను తీసింది అయితే వేకెన్సీస్ మీద డిపెండ్ అయి తీసాను. సో నాకు తెలిసినంత 60-70% సేఫ్ స్టేట్ ఇవి వచ్చేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్లో హై వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ తర్వాత బీహార్ తర్వాత జార్ఖండ్. సో మన తెలుగు స్టేట్లో అప్లై చేయాలనుకున్న వాళ్ళు అక్కడ అప్లై చేసుకోండి. సో నేను దేని మీద డిపెండ్ అయ్యి ఇవి టాప్ 5 స్టేట్ తీసానంటే మెయిన్ వచ్చేసి వేకెన్సీస్ మీద డిపెండ్ అయ్యి తీయడం జరిగింది, సరే. నెక్స్ట్ చూసుకోవాలనుకుంటే మాత్రం నెక్స్ట్ ఇంకేముంది అంటే ఛత్తీస్గఢ్ ఉంది, సంథింగ్ ఇంకా అలాంటి కొన్ని స్టేట్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. నేను బట్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి టాప్ 5 స్టేట్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ టాప్ 5 స్టేట్స్ అనేది తీయడం జరిగింది. సో ఈ టాప్ 5 స్టేట్స్లో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేట్కి ఏ కేటగిరీ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. సో ఉత్తరప్రదేశ్లో యూఆర్కి వచ్చేసి 2902 ఉన్నాయి. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసి 1167 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి వచ్చేసి 857 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసి జస్ట్ 59 ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంకా వేరే క్యాస్ట్ ఉంటాయి కదా బ్రో, పీడబ్ల్యూడీ కానీ ఈడబ్ల్యూఎస్ అంటే, సో అవి చాలా 50 బిలో ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే నేను వాటి జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే వాటి కూడా చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే మాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మన ఇన్స్టాగ్రామ్లో వెళ్ళేసి, సో అక్కడ మీకు చూపిస్తాను. లేదా మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయినా కూడా సో వీటి యొక్క పీడిఎఫ్ అన్ని కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేసేసాను. డివిజన్ వైజ్గా పీడిఎఫ్ కూడా షేర్ చేశాను. సో టెలిగ్రామ్లో మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి. సో ఇది ఉత్తరప్రదేశ్ది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి టాప్ 2 వచ్చేసి మధ్యప్రదేశ్ ఉండడం జరిగింది. సో మధ్యప్రదేశ్లో చూస్తే మాత్రం యూఆర్కి వచ్చేసి 1628 ఉన్నాయి. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసి 450 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసి 641 ఉన్నాయి. ఎస్టీకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. హైయెస్ట్ ఎస్టీ కేటగిరీ ఎక్కడ ఉన్నాయంటే జస్ట్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ చెప్తున్నాను నేను. 724 వేకెన్సీ అనేది ఎస్టీ కేటగిరీ ఉండడం జరిగింది. సో చూసుకోవచ్చు మీరు. ఏ కేటగిరీ లేదు ఇక్కడ ఉన్న 2 కేటగిరీస్లో, ఏ కేటగిరీ లేదు, జస్ట్ యూఆర్కి ఉంది. యూఆర్కి తప్ప నెక్స్ట్ కేటగిరీ చూస్తే మాత్రం ఎస్టీ కేటగిరీకి హైయెస్ట్ ఉండడం జరిగింది మధ్యప్రదేశ్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ చూస్తే, సో రాజస్థాన్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. సో రాజస్థాన్లో యూఆర్ వచ్చేసి 1250 ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీకి వచ్చేసి 298 ఉండడం జరిగింది, అంటే అరౌండ్ 300 ఉంది. ఎస్సీకి వచ్చేసి 413 ఉన్నాయి. సో ఎస్టీకి వచ్చేసి 363 ఉన్నాయి. సో ఇది రాజస్థాన్లో ఫ్రెండ్స్. రాజస్థాన్ వచ్చేసి టాప్ 3లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బీహార్ చూస్తే, సో బీహార్లో వచ్చేసి యూఆర్కి వచ్చేసి 1067 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీకి వచ్చేసి 725 ఉన్నాయి. ఎస్సీకి వచ్చేసి 371 ఉన్నాయి. ఎస్టీకి వచ్చేసి 117 ఉన్నాయి.
సో ఇది చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్టేట్ టాప్ 5లో సో జార్ఖండ్ ఫ్రెండ్స్. జార్ఖండ్లో యూఆర్కి వచ్చేసి 895 ఉన్నాయి. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసి 224 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీకి చూసుకుంటే 233 ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్టీకి చూసుకుంటే 515 ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొంచెం ఎస్టీకి ఎక్కువ ఉన్నాయి చూసుకోండి మీరు. ఓకేనా, మీ కేటగిరీ చూసుకోండి, ఫస్ట్ కేటగిరీ చూసుకోండి. తర్వాత ఆ స్టేట్లో నేను ఇప్పుడు ఈ స్టేట్ చెప్పాను కదా, ఈ స్టేట్లో 5 స్టేట్స్లో టాప్ 5 స్టేట్స్ డివిజన్ తీశాను. సో ఆ డివిజన్కి మీ కేటగిరీ ఎన్ని ఉన్నాయి ఏమున్నాయని చూపిస్తాను. సో టాప్ 5 కూడా ఎలా తీసానంటే ఫ్రెండ్స్, వేకెన్సీస్ డిపెండ్ అయ్యి తీశాను. సో ఆల్ కేటగిరీస్ ఉన్నాయో లేవో చూడలేదు, కానీ సో ఈ కేటగిరీకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఆ ఎక్కువ వేకెన్సీస్లో ఏ కేటగిరీ ఎన్ని ఉన్నాయనేది తీయడం జరిగింది. సరేనా. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోతే సో ఇవి టాప్ 5 స్టేట్స్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్ ఉంది కదా. సో ఉత్తరప్రదేశ్లో టాప్ 5 డివిజన్స్ అనేది నేను తీస్తాను, ఇప్పుడు చెప్తాను మీకు. సో అవి చూసుకోండి, మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అక్కడ. ఓకేనా. సో అక్కడ ఏ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, సో అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దాని గురించి ప్రతి ఒక్కటి నేను క్లారిటీగా చెప్తాను. సరేనా. సో ఉత్తరప్రదేశ్లో టాప్ 1 స్టేట్ వచ్చేసి టాప్ 1 ఆ స్టేట్లో టాప్ ఫస్ట్లో ఉన్న డివిజన్స్ ఏంటిదంటే మిర్జాపూర్ ఫ్రెండ్స్. సో మిర్జాపూర్ అనే డివిజన్ ఉంది ఫస్ట్లో. సో ఇందులో వచ్చేసి 141 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో ఈ డివిజన్లో వచ్చేసి 141లో వచ్చేసి 19 వచ్చేసి ఎస్టీ కేటగిరీ ఉంది. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఎస్టీ కేటగిరీ. తర్వాత రిమైనింగ్ 122 అనేది జస్ట్ యూఆర్లో ఉండడం జరిగింది. సో మిగతా ఏ కేటగిరీ అనేది ఇలాంటి వేకెన్సీస్ లేవు ఫ్రెండ్స్. సో బ్రదర్ మేము ఓబీసీ కానీ ఎస్సీ ఉన్నాం, మరి మేము ఏం చేయాలంటే సో ఇక్కడ యూఆర్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఎందుకంటే ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ డివిజన్లో లేవు. సో ఇంకా మీరు మనకు ఇంకా లో డివిజన్స్ ఉన్నా కూడా మా కేటగిరీ 1, 2 ఉన్నాయి చెప్పండి బ్రో అంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. సో అక్కడ అన్ని డివిజన్స్ పీడిఎఫ్ సెండ్ చేసేసాను, అక్కడ చూసుకోండి మీరు. సో నేనేం చేశానంటే టాప్ 5 స్టేట్స్లో ఒక స్టేట్లో టాప్ 5 అనేది తీసాను. ఇలా దేని మీద డిపెండ్ అయ్యానంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, వేకెన్సీస్ మీద డిపెండ్ అయ్యి చేశాను. సో అన్ని కేటగిరీ ఎన్ని ఉన్నాయని ప్రతి ఒక్కటి చూసుకోవాలనుకుంటే టైం సరిపోదు ఫ్రెండ్స్. ఓకేనా. సో అందుకే టాప్ 5 డివిజన్స్ మాత్రమే తీశాను. సో ఇది వచ్చేసి టాప్ ఫస్ట్లో ఉంది మిర్జాపూర్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో సెకండ్ చూసుకుంటే బండా అని ఉంది, BAND అనే డివిజన్ ఉంది ఒకటి. సో ఇందులో వచ్చేసి 97 టోటల్ వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇవంతా కూడా యూఆర్లోనే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సో బ్రదర్ నేను ఓబీసీ మరి అప్లై చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు మీరు, ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా చేసుకోవచ్చు అప్లికేషన్ యూఆర్లో ఉంటే. ఓకేనా. సో ఇది వచ్చేసి బండా అనే డివిజన్లో ఉంది ఫ్రెండ్స్, ఇది టాప్ 2లో వస్తుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టాప్ 3 చూస్తే మాత్రం టాప్ 3లో అలీఘర్ అని ఒకటి ఉంది. సో సరేనా, అలీఘర్ ALIGARH అని ఒక అలీఘర్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి 81 ఉంది. సో దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఝాన్సీ అనే డివిజన్లో కూడా 81 అని ఉంది ఫ్రెండ్స్. సో ఇవి 2, ఇది మీకు ఇష్టం, మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవచ్చు. 3rd ఇచ్చుకోవచ్చు, ఇది 4th ఇచ్చుకోవచ్చు. సో ఈ రెండింటిలో కూడా అన్నీ కూడా యూఆర్లోనే ఉంది. ఓకేనా. ఏ కేటగిరీ ఎలాంటి వేకెన్సీ లేవు, జస్ట్ అన్ని ఓపెన్లోనే ఉన్నాయి అవన్నీ. సో ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫిఫ్త్ డివిజన్ చూసుకుంటే మాత్రం సో 5th ప్లేస్లో వచ్చేసి ఫైజాబాద్ అని ఉంది ఒకటి, ఫైజాబాద్ అని. సో FAIJBAD అని ఫైజాబాద్లో వచ్చేసి 79 ఉంది. సో ఈ 79 కూడా యూఆర్లోనే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో టాప్ 5 డివిజన్స్. ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఫస్ట్ వచ్చేసి మిర్జాపూర్ ఫ్రెండ్స్, మిర్జాపూర్ అనే డివిజన్ ఉంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బండా అనే BAND అనేది. తర్వాత వచ్చేసి అలీఘర్ అని ఉంది, ALIGARH అని అలీఘర్ అని. నెక్స్ట్ వచ్చేసి ఝాన్సీ. తర్వాత వచ్చేసి 5th వచ్చేసి ఫైజాబాద్ అని. సో ఇవి టాప్ 5 ఫ్రెండ్స్. ఓకేనా. అర్థమైంది అనుకున్నాను. సో నేను చెప్పేటప్పుడు మీరు వినండి, లేదా ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి, మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకంటే మీకు తర్వాత ఇబ్బంది అవుతుంది, తర్వాత మీరు అప్లికేషన్ చేసేటప్పుడు, అప్లికేషన్ చేయని వాళ్ళు ఉంటే తర్వాత అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో మీరే ఫస్ట్ ఏం చేయండి అంటే ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని కూర్చొని జాగ్రత్తగా నేను చెప్పేటప్పుడు నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. ఇదైతే మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు వీడియో చూసుకుంటే అప్లికేషన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఒకసారి మీరు నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఉత్తరప్రదేశ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మధ్యప్రదేశ్. ఓకేనా. ఇప్పుడు మధ్యప్రదేశ్ చెప్తున్నాను, పైన MP అని MP ఇది ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు. సో ఇప్పుడు ఎంపీకి చెప్తాను. సో ఎంపీలో ఫస్ట్ వచ్చేసి బాలాఘాట్ ఫ్రెండ్స్. సో బాలాఘాట్ డివిజన్లో ఎక్కువ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మొత్తం బాలాఘాట్లో 196 ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసి 196లో వచ్చేసి సో ఎస్టీకి వచ్చేసి 161 ఉండడం జరిగింది. తర్వాత 135 వచ్చేసి ఇవంతా వచ్చేసి యూఆర్లోనే ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా ఏ కేటగిరీ అనేది లేదు అక్కడ. సో ఇది బాలాఘాట్ది. సరేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డివిజన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మండలా అనే డివిజన్. సో ఇది టాప్ 2లో ఉంది. ఓకేనా. మండలా అనే డివిజన్. సో ఇందులో టోటల్ వచ్చేసి 186 ఉండడం జరిగింది. సో ఈ 186లో 27 అనేది ఎస్టీ కేటగిరీ ఉంది.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ మొత్తం యూఆర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 159. సో మిగతా కేటగిరీకి ఎలాంటి వేకెన్సీస్ లేవు ఫ్రెండ్స్. సో నేనే చెప్తున్నాను ముందుగానే. సో ఇదంతా డిపెండ్ కానీ నేను టాప్ 5 వేకెన్సీస్ ఎలా తీసానంటే హై వేకెన్సీస్ ఉండడం వల్ల తీసాను. సో అన్ని కేటగిరీ నేను డిపెండ్ చేసుకోలేదు. ఒక స్టేట్ డివిజన్ టాప్ వేకెన్సీ ఉన్న డివిజన్ తీసుకుని దానిలో ఏ కేటగిరీ ఎన్ని ఉన్నాయని తీసాను. ఓకేనా. సో టాప్ 3లో చూసుకుంటే మాత్రం టాప్ 3లో మోరినా అనే డివిజన్ ఉంది. సో ఇది మన మధ్యప్రదేశ్లో మోరినా అనే టాప్ 3లో వచ్చింది. సో ఇందులో టోటల్ వచ్చేసి 185 ఉంది. సో ఈ 185లో 66 అనేది ఎస్టీకి ఉంది. తర్వాత వచ్చేసి 119 వచ్చేసి ఓబీసీ యూఆర్లో ఉంది. మిగతా ఏ కేటగిరీ అనేది ఎలాంటి వేకెన్సీస్ లేదు. ఇది వచ్చేసి మోరినా డివిజన్లో. సో నెక్స్ట్ వచ్చేసి 4th డివిజన్ వచ్చేసి ఫ్రెండ్స్ చిండ్వాడ అనే డివిజన్, చిండ్వాడ. సో ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి చిండ్వాడలో వచ్చేసి 176 అనేది వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఈ 176లో 59 వచ్చేసి ఎస్టీకి ఉండడం జరిగింది. 117 వచ్చేసి యూఆర్లో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ చూస్తే మాత్రం ఇండోర్ అనేది సంథింగ్ మూవ్ అనేది ఉంది ఫ్రెండ్స్. మీరు చూసుకొని అప్లికేషన్ చేసేటప్పుడు నేను కొంచెం చెప్తున్నాను కదా. సో ఇందులో వచ్చేసి టోటల్ వచ్చేసి 144 ఉంది. ఇండోర్ అయితే కాదు, ఇండోర్ మూవ్ అనేది సంథింగ్ ఉంది, చూసుకోండి మీరు అక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇందులో వచ్చేసి 46 వచ్చేసి ఎస్టీ కేటగిరీ ఉంది. తర్వాత 98 వచ్చేసి యూఆర్ కేటగిరీ ఉంది. సో ఇది మధ్యప్రదేశ్ గురించి ఫ్రెండ్స్. ఫస్ట్లో ఉంది బాలాఘాట్, నెక్స్ట్ వచ్చేసి మండ్లా, నెక్స్ట్ వచ్చేసి మోరినా, తర్వాత వచ్చేసి చిండ్వాడ, తర్వాత వచ్చేసి ఇండోర్. ఇవి టాప్ 5 స్టేట్స్ మధ్యప్రదేశ్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాప్ 3లో ఉంది రాజస్థాన్. సో రాజస్థాన్లో టాప్ 3లో ఉంది. దీనిలో వచ్చేసి టాప్ 1 డివిజన్ ఏంటంటే ఉదయ్పూర్. సో ఉదయ్పూర్ అనే డివిజన్లో ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో ఎంత అంటే 118 అనేది వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసి 25 అనేది ఎస్టీ కేటగిరీ ఉంది. మిగతా 93 వచ్చేసి యూఆర్ కేటగిరీ ఉంది. సరేనా. నెక్స్ట్ వచ్చేసి టాప్ 2లో చూస్తే మాత్రం టాప్ 2లో వచ్చేసి దుంగర్పూర్ అని ఒకటి ఉంది, దుంగర్పూర్ అని. సో ఇది చూసుకోండి మీరు. ఓకేనా, దుంగర్పూర్ అని. సో నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా రాసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ వచ్చేసి 117 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి జస్ట్ ఒకటి మాత్రమే ఎస్టీ కేటగిరీలో ఉంది. మిగతా 116 అనేది మిగతా అన్ని యూఆర్ కేటగిరీలో ఉంది. ఓకేనా. సో టాప్ 3 చూస్తే మాత్రం ఇది వచ్చేసి బర్మర్ అనే ఒక డివిజన్ ఉంది ఫ్రెండ్స్, బర్మర్ అని. సో ఇది చూసుకోండి మీరు. సో ఇందులో వచ్చేసి టోటల్ వేకెన్సీ వచ్చేసి 111 ఉంది. సో 111 వేకెన్సీస్ ఉంది. సో ఇందులో వచ్చేసి 30 వేకెన్సీస్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ, తర్వాత 91 వచ్చేసి యూఆర్లో ఉంది. ఇది చూసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి శ్రీగర్ నగర్ అనేది ఉంది సంథింగ్, చూసుకోండి మీరు. ఓకేనా, శ్రీగర్ నగర్ అని ఏదో ఉంది. సో ఇంత ఐడియా లేదు. సో ఫస్ట్ అయితే నేను చెప్తున్నాను శ్రీగర్ నగర్ ఫ్రెండ్స్, అది వచ్చేసి చూసుకోండి మీరు. సో ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 96 అని ఉంది. సో 96లో వచ్చేసి ఫ్రెండ్స్ 39 అనేది ఎస్టీ కేటగిరీ ఉంది. మిగతా 57 అనేది యూఆర్లో ఉంది. ఓకేనా. దీని పేరు వచ్చేసి శ్రీగర్ నగర్ అనేది ఉంది, చూసుకోండి మీరు. ఓకేనా. వీటి యొక్క పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఓకేనా. నెక్స్ట్ టాప్ 5లో ఉంది ఏంటిదంటే జైసల్మార్ అనేది ఒకటి ఉంది. జైసల్మార్ అనే ఒక డివిజన్ ఉంది. సో ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ 89 వేకెన్సీస్ అనేది ఉంది. ఈ 89 వేకెన్సీస్లో వచ్చేసి 21 అనేది ఎస్టీ కేటగిరీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 68 అనేది యూఆర్ కేటగిరీ ఉంది. సో ఇది రాజస్థాన్ ఫ్రెండ్స్. రాజస్థాన్ వచ్చేసి టాప్ 3లో ఉంది. టాప్ 3లో ఉన్న ఈ స్టేట్లో టాప్ 5 డివిజన్స్ ఏంటిదంటే ఫస్ట్ వచ్చేసి ఉదయ్పూర్, నెక్స్ట్ వచ్చేసి దుంగర్పూర్ అని ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి బర్మర్ అని ఉంది, తర్వాత 4th వచ్చేసి శ్రీగర్ నగర్ అని ఉంది ఒకటి, తర్వాత 5th వచ్చేసి జైసల్మార్ అని ఒకటి ఉంది. సో ఇవి టాప్ 5 స్టేట్స్ ఫ్రెండ్స్. తర్వాత 4th పొజిషన్లో ఉంది ఏదంటే బీహార్. సో బీహార్లో ఫస్ట్ ఉంది ఏ డివిజన్ అంటే సివన్ అనే ఒక డివిజన్ ఉంది. సో ఈ డివిజన్లో వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 102 ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి 16 ఎస్టీ కేటగిరీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 84 అనేది యూఆర్ కేటగిరీ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టాప్ 2లో ఉంది సహార్సా అనే ఒక డివిజన్ ఉంది, సహార్సా. సో ఈ డివిజన్లో వచ్చేసి టోటల్ 100 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి 17 అనేది ఎస్టీ కేటగిరీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 83 అనేది యూఆర్ కేటగిరీలో ఉంది. ఓకేనా. ఇంకో టాప్ 3లో స్టేట్ చూస్తే మాత్రం భగల్పూర్ అని ఉంది ఒకటి, భగల్పూర్ అని. ఓకేనా. భగల్పూర్ డివిజన్లో వచ్చేసి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 83 అనేది ఉంది. సో 83లో వచ్చేసి భగల్పూర్లో 16 అనేది ఎస్టీ కేటగిరీకి ఉంది. నెక్స్ట్ 67 అనేది యూఆర్ కేటగిరీలో ఉంది. సో ఇది భగల్పూర్ ఫ్రెండ్స్.
నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఏంటిదంటే బీహార్లో ఈస్ట్ చంపరన్ అని ఉంది. ఈస్ట్ చంపరన్ CHEAMPARN చంపరన్ అని ఉంది. సో ఈ డివిజన్లో వచ్చేసి 75 అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ 75లో వచ్చేసి మనకు జస్ట్ 4 మాత్రమే ఎస్టీ కేటగిరీకి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 71 UR కేటగిరీలో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ టాప్ 5లో ఉంది ఏంటిదంటే ముంగర్ అని ఉంది. సో ముంగర్ అనే డివిజన్లో వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 73 అని ఉంది. ఈ 73లో వచ్చేసి ఫ్రెండ్స్ జస్ట్ 1 మాత్రమే ఎస్టీ కేటగిరీ ఉంది. మిగతా 72 వచ్చేసి UR కేటగిరీలో ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ టాప్ 5 స్టేట్లో లాస్ట్ స్టేట్ వచ్చేసి జార్ఖండ్ ఫ్రెండ్స్. సో ఈ జార్ఖండ్లో వచ్చేసి ఫస్ట్ డివిజన్ వచ్చేసి సింగ్ భూమ్ అని ఒకటి ఉంది, సింగ్ భూమ్ అని. సో ఈ డివిజన్లో వచ్చేసి 293 అని వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 293లో వచ్చేసి 105 వచ్చేసి ఎస్టీ వాళ్ళకు ఉంది ఫ్రెండ్స్. మిగతా 238 వచ్చేసి యూఆర్లో ఉంది. ఈ డివిజన్లో హైయెస్ట్ వేకెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎస్టీ వాళ్ళకు. చూసుకోండి మీరు. ఓకేనా. 105 వేకెన్సీస్ అనేది ఉంది. తర్వాత వచ్చేసి టాప్ 2లో ఉంది ఏంటంటే పలమన్ అని ఉంది. పలమన్. సో ఈ పలమన్ డివిజన్లో వచ్చేసి 230 వేకెన్సీస్ అనేది ఉంది. సో ఈ 230లో వచ్చేసి జస్ట్ 75 అనేది ఎస్టీ వాళ్ళకు ఉంది. తర్వాత 155 వచ్చేసి యూఆర్ వాళ్ళకు ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది ఏంటంటే సంతల్ పర్గనస్ అని ఉంది ఒకటి, పర్గనస్. సో ఈ డివిజన్లో వచ్చేసి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఫ్రెండ్స్ 186 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 186లో వచ్చేసి 78 ఎస్టీ కేటగిరీ ఉంది. నెక్స్ట్ 168 వచ్చేసి యూఆర్ కేటగిరీలో ఉంది. ఇది వచ్చేసి సంతల్ పగర్నస్ అని. తర్వాత వచ్చేసి టాప్ 4లో ఉంది ఏంటిదంటే హజరీబాగ్ అని ఉంది. HAZDARI హజరీబాగ్ అని ఒకటి ఏదో డివిజన్ ఉంది. సో ఈ డివిజన్లో వచ్చేసి టోటల్ 183 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 183లో వచ్చేసి 55 అనేది ఎస్టీ కేటగిరీ ఉంది. తర్వాత 128 వచ్చేసి యూఆర్ కేటగిరీలో ఉంది. ఓకేనా. 128 యూఆర్ కేటగిరీలో ఉంది. ఇది వచ్చేసి హజరీబాగ్ అని. తర్వాత నెక్స్ట్ లాస్ట్ డివిజన్ వచ్చేసి ఫ్రెండ్స్ రాంచీ. సో రాంచీ డివిజన్లో వచ్చేసి 154 వేకెన్సీస్ ఉంది. ఇందులో వచ్చేసి 61 ఎస్టీ కేటగిరీ ఉంది. 93 వచ్చేసి యూఆర్లో ఉంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. సో ఫస్ట్ టాప్ 5 స్టేట్స్ వచ్చేసి టాప్ 5 స్టేట్స్లో ప్రతి ఒక్క స్టేట్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందులో వచ్చేసి టాప్ 5 డివిజన్స్ అనేది తీసాను నేను వచ్చేసి. సో ఎలా తీసానని చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఓకేనా. ఎలా అంటే హై డిపెండెంట్ వేకెన్సీ మీదనే తీసాను ఫ్రెండ్స్. ఓకేనా. తీసిన తర్వాత ఈ డివిజన్లో వచ్చేసి ఏ కేటగిరీ ఎన్ని ఉన్నాయని తీసాను. కానీ తర్వాత అన్ని కేటగిరీ ఎన్ని లేవు బ్రో అని చెప్పొచ్చు. సో అక్కడ లేవు ఫ్రెండ్స్. 1, 2 ఉంటే మ్యాక్సిమం నేను స్కిప్ చేసేసాను అనుకుంటాను. మ్యాక్సిమం లేవు ఫ్రెండ్స్. 90% నేను క్లారిటీగా చూశాను. ఎలాంటి వేకెన్సీ అనేది లేదు. సో ఫస్ట్ స్టేట్లో వచ్చేసి యూపీలో టాప్ 5 డివిజన్స్ వచ్చేసి టాప్ 5లో ఉంది ఒకటి. ఫస్ట్ వన్ వచ్చేసి మిర్జాపూర్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి బండా అని ఉంది. ఫోర్త్ సేమ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఝాన్సీ లేదా అలీఘర్ అని. ఫిఫ్త్ వచ్చేసి ఫైజాబాద్, ఇది వచ్చేసి ఎంపీలో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూపీలో, ఇది వచ్చేసి తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది ఏంటిదంటే ఎంపీ మధ్యప్రదేశ్లో వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది బాలాఘాట్. తర్వాత వచ్చేసి మండ్లా అని ఉంది. తర్వాత వచ్చేసి మరీనా, తర్వాత చింద్వాడ, తర్వాత ఇండోర్ మఫూర్ అనేది సంథింగ్ ఉంది, మఫూ అని. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్లో వచ్చేసి ఫస్ట్ డివిజన్ వచ్చేసి ఉదయ్పూర్. తర్వాత సెకండ్ డివిజన్ వచ్చేసి దుంగర్పూర్ అని ఉంది. తర్వాత థర్డ్ డివిజన్ వచ్చేసి బర్మర్ అని ఉంది, బర్మర్. ఫోర్త్ డివిజన్ వచ్చేసి శ్రీగర్ నగర్ అని ఉంది. ఫిఫ్త్ వచ్చేసి జైసల్మార్ అని ఉంది. సో ఇది వచ్చేసి రాజస్థాన్. తర్వాత ఫోర్త్ వచ్చేసి బీహార్ ఉంది ఫ్రెండ్స్. సో బీహార్లో ఫస్ట్ డివిజన్ వచ్చేసి సివాన్. తర్వాత సెకండ్ వచ్చేసి సహార్సా. తర్వాత థర్డ్ వచ్చేసి భగల్పూర్. తర్వాత ఫోర్త్ వచ్చేసి ఈస్ట్ చంపరన్ అని ఉంది. ఫిఫ్త్ వచ్చేసి మంగర్ అని ఉంది. ఇది వచ్చేసి బీహార్ గురించి. నెక్స్ట్ టాప్ 5లో లాస్ట్ స్టేట్ వచ్చేసి జార్ఖండ్. సో జార్ఖండ్లో ఫస్ట్ డివిజన్ వచ్చేసి సింగ్ భూమ్ అని ఉంది. తర్వాత సెకండ్ వచ్చేసి పల్మన్ అని ఉంది. తర్వాత థర్డ్ వచ్చేసి సంతల్ పర్మనస్ అని ఉంది. ఫోర్త్ వచ్చేసి హజరీబాగ్ అని ఉంది. ఫిఫ్త్ వచ్చేసి రాంచీ. సో ఇవి ఫ్రెండ్స్ నేను తీసిన టాప్ 5 స్టేట్స్లో
టాప్ 5 స్టేట్స్లో ప్రతి ఒక్క స్టేట్లో టాప్ 5 డివిజన్. సో వీటి వేకెన్సీస్ కూడా చెప్పాను. సో వీటి వేకెన్సీస్ గురించి కానీ మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే మాత్రం ఇంకా ప్రతి ఒక్క స్టేట్స్కి ప్రతి ఒక్క డివిజన్ అంటే కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. సో అందులో వచ్చేసి నేను పీడిఎఫ్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇలాంటి జీడిఎస్ అప్డేట్ మీకు రావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జీడిఎస్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాను. సో ఇలాంటి టాప్ 5 స్టేట్స్ గురించి ఫ్రెండ్స్ నేను వచ్చేసి జస్ట్ 1-2 డేస్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్స్ ఫస్ట్ స్టేట్ది స్టేట్స్ డివిజన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సో మీకు ఇలా పీడిఎఫ్గా తయారు చేసుకొని ఇలా మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను.